ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్, అమరావతి ప్రజలకి గుడ్ న్యూస్ అని చెప్పాలండి. అమరావతి రాజధాని పునర్నిర్మాణ విషయమై పనుల కోసం అయితే మే 2వ తేదీ ప్రధానమంత్రి గారు అయితే రాబోతా ఉన్నారు. ఆయన చేతుల మీదుగా చాలా విషయాలకి, చాలా భవనాలకి శంకుస్థాపన చేయబోతా ఉన్నట్టుగా అప్డేట్. మనం గతంలో చెప్పుకున్నట్టుగా ఏప్రిల్ 15 నుంచి మే 20 వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోసం అయితే ప్రయత్నాలు అయితే చేశారు. ప్రధాని స్థాయి వ్యక్తి, ఆ స్థాయి వ్యక్తికి దాదాపు 2 నెలలకు ముందే అపాయింట్మెంట్లు పూర్తయి ఉంటాయి కనుక ఆ సమయంలో ఆయనకి కనీసం 2-3 గంటల సమయం కూడా దొరకలేదు. దానితో అతి కష్టం మీద మే 2వ తేదీ అయితే ఒకవైపు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ చూసుకోవాలి, ఒకవైపు మంచి రోజు అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇలా మంచి రోజులు చూసుకోవాలి కాబట్టి మే 2వ తేదీ అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పడం జరిగింది. ఏదైతే P4 కార్యక్రమం చేశారో వెలగపూడిలో, ఆ ప్రాంతంలోనే ప్రధానమంత్రి చేతుల మీదుగా రాజధాని పునర్నిర్మాణ పనులకి శంకుస్థాపన చేయబోతున్నారు. అయితే ప్రధానమంత్రి శంకుస్థాపన చేసే ముందే ఇప్పటికే కాంట్రాక్టులు పొందిన సంస్థలన్నీ కూడా వారు తగినన్ని ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు. దాదాపు 600 ప్రొక్లైన్లు అయితే రెడీగా పెట్టుకున్నారట. 6,000 నుంచి 10,000 మంది కార్మికులు కూడా పనుల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ప్రధానమంత్రి శంకుస్థాపన చేసే టయానికి ఒక 20,000 మంది దాకా కార్మికులు రెడీగా ఉంటారని చెప్తా ఉన్నారు. ఇక మే చివరి నాటికి వచ్చేటప్పటికి 30,000 మంది కార్మికులతో రాజధాని శరవేగంగా పనులు జరుగుతూ ఉంటాయని చెప్తున్నారు. అయితే జూన్ నుంచి వర్షాలు వస్తాయి కాబట్టి వర్షాలు వచ్చినా కూడా పనులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. ప్రధాని వచ్చే టయానికి కూడా పనులన్నీ ఒక స్థాయికి వచ్చి పనులు వేగవంతం అయ్యేదానికి ఆస్కారం ఉంది అని చెప్తున్నారు. అయితే అమరావతి రాజధానికి మరో 43,000 ఎకరాల భూమి సేకరించేందుకు ప్రభుత్వం తయారుగా ఉందనే వార్త ఇప్పుడు హల్చల్ చేస్తా ఉంది. అయితే నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో దాని గురించి ఎక్కడ చర్చ జరిగినట్టుగా ఇన్ఫర్మేషన్ లేదు. మంత్రి నారాయణ గారిని ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాబోయే 100 సంవత్సరాల గురించి ఆలోచన చేసే వ్యక్తిని అనే ఒక విషయాన్ని నర్మగర్భంగా చెప్పాడు. అంటే భూసేకరణ ద్వారా ఉంటుందా, భూ సమీకరణల ద్వారా రైతు దగ్గర నుంచి భూమి తీసుకుంటారా అనే విషయమై ఎక్కడా స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఏ గ్రామాల నుంచి భూ సమీకరణలు గానీ భూసేకరణలు గానీ చేస్తారనే విషయం కూడా చెప్పలేదు. అయితే అమరావతి రింగ్ రోడ్డు, ఆ రింగ్ రోడ్డుతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా రాబోతా ఉందనేది క్లియర్ కట్. దానికోసమే 5,000 ఎకరాలు కావాల్సి ఉంటుంది. రైల్వే ప్రాజెక్టుకి అయితే ఒక 1,200 ఎకరాలు అవసరం అంటున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఒక 1,300 ఎకరాలు, ఔటర్ రింగ్ రోడ్డుకి అయితే 3,200 ఎకరాలు, ఆ ప్రభుత్వ అవసరాలకే 12,000 ఎకరాల భూమి అవసరంగా ఉంది. ఇక స్వీకరించిన భూములు రోడ్లకి కొంత భూమి పోతా ఉంది. అయితే కొంతమంది రైతులు భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కొంతమంది రైతులకు అయితే పెద్దగా ఆసక్తి లేనట్టు కనబరుస్తా ఉన్నారు. 2019 నుంచి 2024 దాకా భూమి ఇచ్చిన రైతులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో అందువలన కొంతమంది భయపడుతూ అనాసక్తి కనబరుస్తున్నారు. అంటే అందువల్ల ప్రస్తుతం ఉన్న భూములు అభివృద్ధి చేసి చూపిస్తే రాబోయే రోజుల్లో కృష్ణా జిల్లాలో కూడా అమరావతి రాజధాని విస్తరించే అవకాశం ఉంది. కందికచెర్ల, నందిగామ, ముప్పాల ఈ మండలాల్లో అమరావతికి కనెక్టివిటీ వస్తుంది కాబట్టి ఇప్పటికే గొల్లపూడి వద్ద 6 లైన్ల బ్రిడ్జి ఒకటి రెడీ అవుతా ఉంది. రాబోయే రోజుల్లో ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తే అక్కడ కూడా మరో బ్రిడ్జి అందుబాటులోకి వస్తుంది. వారికి ఎలాగూ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి మిట్ట ప్రాంతాలు కాబట్టి రాజధానికి అయితే అనుకూలంగా ఉంటుంది. అక్కడ కావాల్సిన భూములు కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఆ ప్రాంతాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పరిశీలనలోకి తీసుకుంటుంది. రాజధాని అంటే కేవలం అమరావతి వరకే కాకుండా గుంటూరు, మంగళగిరి, విజయవాడ ఇన్ని ప్రాంతాలు కలుపుకుంటూ కృష్ణా జిల్లాతో పాటు 4-5 మండలాల్లో అమరావతి రాజధానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్టులను చేపట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారు. అందుకోసమే స్పోర్ట్స్ సిటీకి సంబంధించి మంత్రి నారాయణ గారు పెద్దలంక, చిన్నలంక గ్రామాలు 2 రోజుల కింద పరిశీలించడం అయితే జరిగింది. గతంలో అదంతా గవర్నమెంట్ భూమే, రైతులకి అసైన్మెంట్ చేశారు. భూములు ఇచ్చేందుకు ఆ 2 గ్రామాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. అక్కడ ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత అక్కడ కూడా ఒక 4,000-5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రాబోతా ఉంది. నదికి అయితే 2 వైపులా రాజధాని విస్తరించే ఆలోచన చేస్తా ఉన్నట్లు సమాచారం. దీని మీద అతి త్వరలో చంద్రబాబు నాయుడు అయితే కీలక ప్రకటన చేయబోతా ఉన్నట్టుగా సమాచారం. ఆ కీలక ప్రకటన అప్డేట్ గా వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.